నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు ముఖ్య గమనిక. ప్రస్తుతం కువైట్లో ఎండాకాలం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కువైట్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం అధికమవుతూ ఉన్న నేపథ్యంలో వేసవి కాలంలో కువైటీ పౌరులు మరియు ప్రవాసులు విద్యుత్తును బాధ్యతాయుతంగా వినియోగించాలని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరొకసారి పిలుపునిచ్చింది. అలాగే పీక్ డిమాండ్ ఉన్న సమయాలలో విద్యుత్ను పొదుపు చేయాలని, కువైట్ విద్యుత్ గ్రిడ్ సామర్థ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగంలో చిన్నపాటి తగ్గింపులు కూడా నెట్వర్క్ పైన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పి అధికారులు పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో ఎయిర్ కండిషనర్లు మరియు గృహోపకరణాలు అధిక వినియోగం విద్యుత్ వ్యవస్థ పైన అత్యధిక భారాన్ని మోపుతూ ఉందని చెప్పేసి వినియోగాన్ని తగ్గించడానికి ఎల్ఈడి లైటింగ్ను ఉపయోగించని లైట్లు మరియు విద్యుత్ పరికరాలు ఆపివేయాలని, ఖాళీగా ఉన్న గదులలో ఏసీలు ఆఫ్ చేసి ఉంచాలని, కూలింగ్ సిస్టంలను గది ఉష్ణోగ్రతల వద్ద సెట్ చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. అలాగే వీలైనప్పుడల్లా అధిక లోడు తీసుకునే విద్యుత్ ఉపకరణాలను పీక్ అవర్స్ కాకుండా ఇతర సమయాలలో వాడాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. కాబట్టి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కువైట్లో అత్యధిక విద్యుత్ వినియోగం జరుగుతూ ఉందని చెప్పేసి ఎండాకాలంలో అటువంటి సమయాలలో ఇతర రూములలో కానీ లేకపోతే ఏవైనా స్విచ్లు ఆఫ్ చేసి ఉంచినా కానీ ఏవైనా విద్యుత్ పరికరాలు వాడుతూ ఉంటే ఆ సమయాలలో వాడొద్దు. ఆ సమయంలో విద్యుత్ను పొదుపు చేయాలని చెప్పేసి కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.